జూబ్లీహిల్స్ బైపోల్లో ఓట్ల కోసం పేదలు ఎక్కువగా ఉండే కాలనీలు బస్తీలో కాంగ్రెస్ ఎక్కువగా ఫోకస్ చేసింది. రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీని ప్రచార అస్త్రాలుగా మలుచుకుంటోంది. పేదలకు సన్నబియ్యం ఇస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుతోంది అధికార పార్టీ. గెలిపే లక్ష్యంగా డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలను అప్పగించింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారంలో ఎక్కువగా సంక్షేమ పథకాలను హైలైట్ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చారి అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వం ఇప్పటివరకు చేసినటువంటి సంక్షేమ పథకాల్లో తెల్ల రేషన్ కార్డుతో పాటు సన్నబియ్యం సంబంధించినటువంటి అంశాల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. పేదలు ఎక్కువగా ఉండేటువంటి బస్తీల మీద ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసినట్టు కనపడుతుంది. ఆయా కాలనీల వారీగా కూడా ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ రాకముందే 2 నెలల నుంచి ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కావచ్చు, వివేక్ కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ నియోజకవర్గంలో వచ్చినటువంటి పేదలందరికీ కూడా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులను ఇవ్వడంతో పాటుగా ప్రతి రేషన్ కార్డు మీద ఎలాగూ సన్నబియ్యం ఇస్తారు కాబట్టి అవి ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకొని ఓటు వేస్తారనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఈ పథకాలనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అయితే డివిజన్ల వారీగా కూడా ప్రభుత్వం మంత్రుల్ని ఇన్ఛార్జి మంత్రులు నియమించింది. మొత్తం 7 డివిజన్లలో ఒక్కొక్క డివిజన్కి 2 మంత్రుల చొప్పున బాధ్యతలను అప్పచెప్పింది. ఎందుకంటే కనీసం 100 ఓటర్లకి ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని ఇన్ఛార్జిగా పెట్టారు. కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, స్థానికంగా డివిజన్ స్థాయిలో బూత్ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఈ బాధ్యతను అప్పగించారు. ఒక 7 బూతులకి ఒక నాయకుడికి బాధ్యతను ఇచ్చారు. అయితే కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఈ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా బాధ్యతలను అప్పచెప్పారు. అయితే ఈ మంత్రులకు కూడా పూర్తి స్థాయిలో బాధ్యతలను అప్పచెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రహమత్ నగర్ డివిజన్కి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బాధ్యతను అప్పచెప్పారు. బోరబండ డివిజన్కి సీతక్క, ఎంపీ మల్లు రవికి అప్పచెప్పారు. వెంకటరావు నగర్ తుమ్మల నాగేశ్వరరావు, వాకిడి శ్రీహరికి అప్పచెప్పారు. సోమాజిగూడ శ్రీధరబాబు, అడ్లూరి లక్ష్మణ్కి, షేక్పేట కొండా సురేఖ, వివేక్కి అప్పచెప్పారు. ఎర్రగడ్డ డివిజను దామోదర్ రాజనరసింహ, అలాగే జూపల్లి కృష్ణారావుకి అప్పచెప్పారు. యూసఫ్గూడ డివిజను ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్కి అప్పచెప్పారు. ఇలా డివిజన్ల వారీగా బాధ్యతల్ని విభజించి ఆ డివిజన్లో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా సమన్వయపరుచుకునేటువంటి ఏర్పాట్లన్నింటిని కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇలా యూసఫ్గూడ డివిజను అలాగే కీలకమైనటువంటి డివిజన్లన్నిటి మీద కూడా ఫోకస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలవాలనేటువంటి లక్ష్యాన్ని అధిష్టానం కూడా నిర్ణయించినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఆ దిశగా అడుగులు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమీక్షలు చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి, ఎన్టీవీ, జూబ్లీహిల్స్ నుంచి.